ఇప్పుడు ఈ ఫోటోని మమతా బెనర్జీ వాళ్ళని మీకు వైరల్ చేస్తుంది. ఈ కాక్రోచ్ గ్యాంగ్ ప్రచారం చేస్తుంది. ముఖ్యమంత్రులు వచ్చి సాష్టాంగ ప్రణామం చేయడం స్వామీజీల ఎదుట దుర్మార్గం అని. ఎందుకని అంటే మమతా బెనర్జీ హయాంలో కార్తీక మహారాజ్ ఎవరైతే బేలూరు మఠానికి సంబంధించినటువంటి స్వామీజీని మీదన రేప్ అని కేసు పెడితే ఒక దొంగ అమ్మాయి ఆ కేసును కంటిన్యూ చేశారు. తర్వాత కోర్టులో కొట్టేశారు. బట్ హిందూ స్వామీజీలందరూ రేపిస్టులే అన్నటువంటి తరహాలో ఆవిడ ప్రచారం చేయగలిగింది. అప్పట్లో తద్వారా ముస్లింలు సాటిస్ఫై చేయగలిగింది. 2021లో విజయంలో అది కూడా వన్ ఆఫ్ ద కీ పార్ట్ అయ్యింది. 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వన్ ఆఫ్ ద కీ పార్ట్ అయింది. ఇప్పుడు సీన్ మారింది. ఆయన మీద కేసు కొట్టివేయబడింది. ఇప్పుడు సువేందు అధికారి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన వేలూరు మఠకు వెళ్ళి ఆ మఠాధిపతులకి సాష్టాంగ ప్రణామం చేశారు. మీరందరూ ఎన్నో దశాబ్దాలుగా కష్టపడటం వల్లనే మార్పు సాధ్యమైంది అన్నట్టు. దానికి ఇప్పుడు వీళ్ళందరికీ మండిపోతాం.